హాయ్ అండి. ఈరోజు పొద్దుటూరుకి మార్కెట్కి అని పోయినాము. మా ఊర్లో ఎర్రగుంటలో మాత్రం 2 చినుకులు రాలినాయి అంతే. పొద్దుటూరు పోతే ఫుల్ వాన, మోకాళ్ళ లోతుండాయి నీళ్ళు. కావాలంటే చూడండి. ఆటోలు అన్నీ అట్టనే నిలబెట్టుకొని కింద ఒక్క మూట దించుకోకుండా మొత్తం ఆటోల్లోనే అట్టనే పెట్టుకొని అన్నీ అట్టే సర్దుకుంటూ ఉన్నాము. కానీ నీళ్ళు అయితే దండిగా ఉన్నాయి. మార్కెట్ నిండా నీళ్ళు ఉన్నాయి. సరుకు అంతా పైన అట్లా అరగల మీద పోసుకొని అమ్ముకుంటున్నారు. మోకాళ్ళు పైన ఉన్నాయి. మాకు కూడా కాళ్ళన్నీ నాని సవికి ఆ నీళ్ళల్లో కాళ్ళు మంటలు ఎత్తుకున్నాయి. ఆ మిరపకాయలది అదంతా నానిపోయి ఆ నీళ్ళల్లో గలీజయి కాళ్ళన్నీ మంటలు ఎత్తుకొని ఇప్పుడు కూడా మాకు మంటలు తగ్గలేదు. అట్టనే ఇంకా ఏం చేస్తాం, పోయినాక సరుకు వేసుకోవాలి కదా, మళ్ళీ వ్యాపారానికి కావాలి కదా అని ఆ నీళ్ళల్లోనే నడుచుకుంటా వేసుకొని వచ్చినాము. చూడండి ఎలాగున్నాయో నీళ్ళు. మొత్తం మార్కెట్ అంతా అట్టనే ఉంది నీళ్ళు. ఆటోలు కూడా నీళ్ళల్లోనే ఉన్నాయి. ఏం చేస్తాం, మాకు ఇంకా సరుకు లేకపోతే మళ్ళీ వ్యాపారం ఇబ్బంది అవుతుందని ఆ నీళ్ళల్లోనే అట్నే తిరిగి వేసుకున్నాము. యాడ చూసినా నీళ్ళే, యాడ చూసినా మిరపకాయలు అన్నీ కుళ్ళిపోయినటువన్నీ కొట్టకపోయి దానిలలో పారేడుతున్నాయి. ఆ కాళ్ళన్నీ దురదలు ఎత్తుకున్నాయి. చూడండి ఎలాగ మోసుకుంటున్నాము అందరం. మీరు కూడా ఒకసారి బాగా నిదానంగా చూడండి మార్కెట్లో నీళ్ళు ఎట్లున్నాయో. ఈరోజు టీ తాగుదామంటే కూడా మాకు ఆ మార్కెట్లో టీ కూడా అంగడి కూడా ఎత్తిపెట్టేసింది. టీ అంగట్లో కూడా నీళ్ళే ఉన్నాయి. ఇంకొక అంగడి కాడికి పోతే అది పైన మిట్టగా ఉంది కాబట్టి ఆడ టీ అంగడి ఉంది. ఆడిపోయి ఒక్క సుక్క టీ వేయించుకొని ఆ చలికి ఆ నీళ్ళల్లో తిరిగి తిమ్మిర్లు ఎత్తుకొని అటుపోయి ఒక టీ తాగినాం అంతే. ఆడ ఏం లేదు. మీరు చూసి ఒకసారి మన ఛానల్ నచ్చినట్టయితే ఒక లైకు, ఒక కామెంటు, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ బాయ్.